తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న శాసనసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. అందరూ కూడా ఓటర్లు, ప్రజలు తప్పకుండా ఓటు వేయండి. మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్య విలువలను కాపాడండి. భారతీయ జనతా పార్టీ 2018 ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు గెలిచింది. గోషామహల్లో రాజాసింగ్ గెలిచాడు. తదుపరి జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచాడు. దుబ్బాకలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కల. తదుపరి హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గెలిచాడు. అక్కడ కూడా హుజూరాబాద్లో కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కల. మరో 2 ఉప ఎన్నికలు జరిగినాయి. హుజూర్ నగరు, నాగార్జున సాగర్, అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కల. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే విజయభేరి మోగించింది భారతీయ జనతా పార్టీ. 4 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ 48 సీట్లను కైవసం చేసుకుని ఈ కాంగ్రెస్ పార్టీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది. చివరికి రేవంత్ రెడ్డి ఉన్న మల్కాజ్గిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న డివిజన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. ఇన్ని ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయి గ్రేటర్ హైదరాబాద్లో అడ్రస్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కర్ణాటకలో గెలిచామని ఇక్కడ గెలుస్తామని వాళ్ళు ఊహాగానాలు, ఊహాజనితమైన ప్రపంచంలో నివసిస్తున్నారని ఈ రోజున భారతీయ జనతా పార్టీ 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో 6% ఓట్లు వస్తే కేవలం 6 నెలల కాల వ్యవధిలో మే 20, 2019 కల్లా 6% ఓట్లు 20% అయినాయి. ఒక్క అసెంబ్లీకే పరిమితమైన బీజేపీ గెలిచిన బీజేపీ 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో బలపడింది. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీ నవంబర్ 7న బీసీ ఆత్మగౌరవ సభ పెట్టి తెలంగాణలో మొదటి ముఖ్యమంత్రి బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ బడుగు బలహీన వర్గాల ముఖ్యమంత్రిని చేస్తానని ఎప్పుడైతే ప్రకటించాడో ఇక అప్పటి నుంచి గ్రాఫ్ పెరగటం మొదలైంది. ఆ రోజు నుంచి బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా పనిచేస్తున్నాయి. నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైంది. నవంబర్ 11 వచ్చేసరికి అది రాజకీయాలకు అతీతంగా మాదిగ సోదరులు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో, మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కనీ విని ఎరుగని రీతిలో మాదిగల సభ. ఎక్కడా కూడా రాజకీయ పార్టీల జెండాలు లేవు. ఎక్కడ చూసినా డప్పులు, ఎంఆర్పిఎస్ జెండాలు, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఎంఎస్ఎఫ్లు, ఎంఈఎఫ్ మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జెండాలే కనపడినాయి. అది ఎవరు ఊహించలేదు. అందరికీ కూడా ఒక కనువిప్పు కలిగింది. రాష్ట్రంలో నలుమూలనన్ని గ్రామాల నుంచి మాదిగలు విచ్చేశారు. విశేషం ఏంటంటే అక్కడ బీజేపీ అనే కాదు, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టు, అట్లాగే బీఎస్పీ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన మాదిగలు అక్కడికి విచ్చేశారు. ప్రధానమంత్రి అక్కడ హామీ ఇచ్చాడు. నవంబర్ 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నేను మాదిగలకు న్యాయం చేస్తాను, మాదిగ రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నాను, ఎస్సీ వర్గీకరణ, ఏబిసిడి వర్గీకరణ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా వర్గీకరణ చేశాడో అదేవిధంగా మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి అక్కడ మందకృష్ణ మాదిగని నా చిన్న తమ్ముడు అని హక్కును చేర్చుకుని భావోద్వేగానికి ఇరువురు కూడా గురై ఈ రోజున ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసి 4 డిసెంబర్న శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. శీతాకాల సమావేశాల్లోనే
ఈ ఎస్సీ వర్గీకరణ ఒక కమిటీ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టి అవసరమైతే రాజ్యాంగ సవరణ కొరకు ఈ ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ కొరకు లోక్సభలో రాజ్యసభలో చర్చించి డిసెంబరు నెలాఖరు లోపల మాదిగలకు ఒక శుభవార్త వినిపించబోతున్నాడు ప్రధానమంత్రి మోడీ. ఒక్కసారి మాట చెప్పారంటే మోదీ మాట తప్పడు. సాధ్యమయ్యే అంశాల జోలికే వెళ్తారు కానీ అసాధ్యమైన అంశాల జోలికి వెళ్ళరు. సుప్రీంకోర్టులో 7 న్యాయమూర్తుల ధర్మాసనం దగ్గర విచారణ జరుగుతూ ఉంది. దాన్ని వేగవంతం చేస్తున్నారు. ఏ విధంగా రాజ్యాంగ సవరణ చేస్తే మాదిగల హక్కులు కాపాడుతారో ఆ విధమైన సవరణ జరుగుతూ ఉంది. అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో 36 లక్షలున్న మాదిగలందరూ కూడా ముక్త కంఠంతో ఒకే మాట ఒకే బాట, మా బతుకులు బాగుపడుతున్నాయి, మాకు అండగా నిలిచిన భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోదీకే మా ఓటు అంటున్నారు. ఈ రోజున మందకృష్ణ మాదిగ, ఆయనకు ఒక ప్రత్యేక హెలికాప్టర్ కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తూ బీజేపీ విజయం కోసం కృషి చేస్తున్నాడు. అంతేకాదు మందకృష్ణ మాదిగకి రాజయోగం ఉండబోతూ ఉంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రాజకీయ అనుభవము, పరిపాలనా అనుభవము, బీఆర్ఎస్ పార్టీలో నంబర్ 2, ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా నంబర్ 2, పార్టీ నిర్వహించడంలో నంబర్ 2, అన్ని రకాలుగా అర్హతలు కలిగిన ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి అయితే ఎంఆర్పిఎస్ గత 30 సంవత్సరాలుగా ఆరాటంతో పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ ఆయన్ని శాసనమండలి సభ్యుడిగా చేసి ఆయనకు ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు ఉన్నాయి. ప్రధానమంత్రికి చోటాబాయ్ నా తమ్ముడుగా ఉన్న మందకృష్ణ మాదిగ, ఆయన ఉప ముఖ్యమంత్రి, ఈటెల రాజేందర్ బీసీ ముఖ్యమంత్రి, అలాగే దళితుడు ఉప ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు నేను అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ పార్టీ దళితులను ముఖ్యమంత్రి చేస్తానని దళితులను వంచాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే నేను తల నరుక్కుంటానన్నాడు. మరి తలగానే ఉంది కదా. దళితులందరూ కూడా బాధపడుతున్నారు. ఎందుకు హామీ ఇవ్వటము, మమ్మల్ని అవమానపరచడమని దళితులందరూ కూడా ఆగ్రహావేశాలతో, ముఖ్యంగా మాదిగలందరూ కూడా ఒకే మాట ఒకే బాట కింద 36 లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీకి గంపగుత్తగా ముద్రగా వేయటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అదేవిధంగా రాక మన ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. బీసీ ముఖ్యమంత్రి, మొట్టమొదటి తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి ఈటెల రాజేందర్ అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ముదిరాజులు ముక్త కంఠంతో పార్టీలు మారద్దన్నా మీరున్న పార్టీలోనే ఉండండి, మన ముదిరాజు ఐక్యత కొరకు మీరు ఈటెల రాజేందర్ను ముఖ్యమంత్రిగా చూడాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించండి అని చెప్పి 60 లక్షల మంది ఒకే మాట గంపగుత్త కింద ముదిరాజులు బీజేపీకి కమలం గుర్తుకు ఓటేయబోతున్నారు. మరి కేసీఆర్ చాలా తెలివిగలవాడైనా 60 లక్షల ప్రాతినిధ్యం ఉన్న 60 లక్షల మంది ఉన్న ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే కూడా సీట్ ఇవ్వకుండా ముదిరాజులను అవమానపరిచి వాళ్ళని కించపరిచి ఆ విధంగా రాజకీయంగా నష్టపోబోతున్నాడు. మాదిగ సామాజిక వర్గాన్ని కూడా అవమానపరిచాడు. ప్రస్తుత క్యాబినెట్లో 7 రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మంత్రులా, 4 అరశాతం ఉన్న వెలమలు 4, ఒక్కడే దళితుడు మాల సామాజిక వర్గానికి చెందిన కొప్పుల ఈశ్వర్. క్యాబినెట్లో మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదని ఆగ్రహావేశాలతో ఉన్నారు మాదిగలు. అందువల్ల మాదిగలతో పాటు 60 లక్షల ముదిరాజుల సహకారం, వాళ్ళు గంపగుత్తగా భారతీయ జనతా పార్టీకి సహకరించబోతున్నారు, ఓట్లేయబోతున్నారు. అదే కాకుండా ఉత్తరాది నుంచి
మార్వాడీలు, జైన్లు, రాజ్పుత్లు, గుజరాతీలు, ఇతర రాష్ట్రాలు ఉత్తరాదిన ఉన్న వాళ్ళందరూ కూడా 99% దాదాపు 10 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మోదీ మోదీ, జై మోదీ అంటారు. అవి కూడా అన్నీ కూడా కమలం పార్టీకి. ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డిలో నివసిస్తున్న వరంగల్, నిజామాబాద్, కరీంనగర్లో కూడా ఉత్తరాది నుంచి వలసొచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న వాళ్ళు, వాళ్ళ ఓట్లన్నీ బీజేపీకే. ఈ రోజున జనసేనతో పొత్తు ఉండటం వల్ల సీమాంధ్రవాసులు, కాపు, బలిజ, తెలగ, ఒంటరి, తూర్పు కాపు, మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారందరూ, అలాగే జనసేన, పీఆర్పీ పార్టీ అభిమానులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, మెగాస్టార్ అభిమానులు, చెర్రీ, బన్నీ, ఆ కుటుంబంలో ఉండే అభిమానులందరూ కూడా ముక్త కంఠంతో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఇంకొక విషయం ఈ మధ్యకాలంలో జరిగింది. బీజేపీ జనసేన పొత్తు కుదిరిన తర్వాత, జనసేన 8 సీట్లు కేటాయించిన తర్వాత జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో వెళ్ళి మాట్లాడాడు. జనసేనకి బీజేపీకి పొత్తు కుదిరింది. తెలుగుదేశం పార్టీ ఎలాగో పోటీ చేయటం లేదు కనుక తెలుగుదేశం పార్టీ ఓట్లు, నాయకులు, శ్రేణులందరూ కూడా జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లో మద్దతు ఇవ్వమని కోరితే చంద్రబాబు నాయుడు వెంటనే ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆయన సమాచారం ఇచ్చి జనసేన అభ్యర్థులను గెలిపించండి అని తెలుగుదేశం పార్టీ ద్వారా సమాచారం అందించాడు. అదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాం. అందువల్ల తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మద్దతు ఇవ్వండి బీజేపీ అభ్యర్థులకు కూడా అని చెప్పి ఆయన కోరిన ఆ క్షణాన్ని వెంటనే స్పందించి చంద్రబాబు నాయుడు, నేను అధికారిక ప్రకటన చెయ్యను, నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణలో బీజేపీకి మద్దతు ఇస్తుందని చెప్పను, కానీ తెలంగాణలో ఉన్న సీమాంధ్రవాసులు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా జనసేన అభ్యర్థులతో పాటు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కూడా మద్దతు ఇవ్వవలసిందిగా సమాచారం ఇస్తాను. జనసేనకు మద్దతు, బీజేపీకి మద్దతు అనే విషయం పత్రికాముఖంగా ప్రకటించకపోయినా నాయకుల ద్వారా సమాచారం అందజేస్తాను, మీకు మద్దతు ఇస్తానని చెప్పటం అనేది విశేషం. ఆ విధంగా సీమాంధ్రవాసులు, కమ్మ సామాజిక వర్గం వాళ్ళు, ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు నాయుడిని అభిమానించే సాఫ్ట్వేర్ రంగ నిపుణులు, మేధావులు, విజ్ఞులు అందరూ కూడా వీళ్ళు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అసలు రాష్ట్ర విభజనకు గల కారణమే కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. తెలుగు తల్లిని నిలువున గొడ్డలు పెట్టి చీల్చి రాష్ట్రాన్ని, కలిసి ఉన్న రాష్ట్రాన్ని 2 ముక్కలు చేశాడనే ఆగ్రహావేశాలు సీమాంధ్ర వాసులకే కాదు, తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న సీమాంధ్ర వాసులకు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ అంటే, సోనియా గాంధీ అంటే కోపం తగ్గల. మా అన్న ఆంధ్రాలో, తమ్ముడు తెలంగాణలో, రెండింటికి మధ్యలో ఒక వారధి కట్టి తెలంగాణకి ఆంధ్ర ఈరోజు 2 రాష్ట్రాలై మమ్మల్ని వేరు చేసిన ఆ కాంగ్రెస్ పార్టీని క్షమించమని చెప్పి తెలంగాణలో ఉండే సీమాంధ్రవాసులు ఎవ్వరూ కూడా రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసి తెలుగు తల్లిపై శిరస్సుపై గొడ్డలితో కొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేయమని చెప్పి తెలంగాణలో స్థిరపడిన సీమాంధ్రవాసులు కూడా భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇవ్వటం అనేది ఒక విశేషం. అంతేకాదు, బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గాల వాళ్ళు అనాదిగా ఒక 60 సంవత్సరాల నుంచి జనసంఘ్ అనే పేరు ఉండేది. భారతీయ జనతా పార్టీ ప్రారంభంలో ఈ పార్టీ పేరు జనసంఘ్. జనసంఘ్ పార్టీ ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు, అప్పుడు 75లో జనసంఘ్ పార్టీని ఇతర పార్టీలతో కలిపి జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో అప్పుడు జనతా పార్టీ ఏర్పడింది.
జనతా పార్టీ విభిన్న కారణాల వల్ల విచ్ఛిన్నమైన సమయంలో 1982లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. అప్పుడు ఈ జనసంఘ్ పార్టీ దీపం గుర్తుండేది. ఆ జనసంఘ్ పార్టీ నుంచి కూడా ఆ రోజు నుంచి నేటి వరకు భారతదేశంలో బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాల వాళ్ళు 90% మంది ఈనాడు బీజేపీ కమలం పార్టీకి మద్దతు ఇస్తారు. అంటే ప్రతి నియోజకవర్గంలో 5% ఓట్లు భారతీయ జనతా పార్టీకి ఆర్యవైశ్యుల ద్వారా, బ్రాహ్మణ సామాజిక వర్గం ద్వారా లభించటం అనేది అక్షర సత్యం. ఈ విభిన్న కారణాలతో భారతీయ జనతా పార్టీ అంతర్గత సర్వేలు నిర్వహిస్తూ ఉంది. దీనికి 3 బృందాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ తరపున ఒక నివేదిక, వాళ్ళు సర్వేలు. ఇంకోటి జాతీయ పార్టీ సర్వేలు. మూడోది అమిత్ షా తెలంగాణ రాష్ట్రాన్ని దత్తత తీసుకున్నాడు. ఆయన సొంతంగా సర్వే టీములను పెట్టుకున్నారు. అంటే 3 సర్వేలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి సర్వే టీములు ఉన్నారు, రోజువారీగా పనిచేస్తున్నారు. వాళ్ళు రాష్ట్ర పార్టీకి సమాచారం ఇచ్చేవాళ్ళు, రాష్ట్ర పార్టీకి జాతీయ పార్టీకి ఇచ్చేవాళ్ళు, జాతీయ పార్టీకి అమిత్ షాకి ఇచ్చేవాళ్ళు, అమిత్ షాకి 3 టీములు వాళ్ళ కింద అనేక మంది నియోజకవర్గాల్లో సంచరిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం, సర్వేలు, నివేదికలు పంపుతూ ఉన్నారు. ఈ వచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి 119 నియోజకవర్గాలను ABCDగా వాళ్ళు కేటగిరీలుగా పెట్టుకున్నారు. బీజేపీ ఖచ్చితంగా గెలుపుస్తుంది అనే దాన్ని ఏగా పెట్టారు. బి అంటే కొంచెం కష్టపడితే గెలిచే నియోజకవర్గాలు బి. సి అంటే గౌరవప్రదమైన ఓట్లు వస్తాయి, డిపాజిట్లు వస్తాయి. డి అంటే ఎంఐఎం పార్టీ పోటీ చేసే 7 నియోజకవర్గాలు ఉన్నాయి, గెలిచే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే ముస్లిం సామాజిక వర్గం ఎంఐఎం ప్రధానంగా ఉండే నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా రాకపోవచ్చు, దాన్ని డీగా పెట్టుకున్నారు. ఈ రోజున ఏ నియోజకవర్గాలు, ఏ కేటగిరీ నియోజకవర్గాల జాబితాలో 50 ఉన్నాయి. ఇవి రోజు రోజుకి సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక ప్రధానమంత్రి మోదీ 25, 26, 27, ఆయనతో పాటు అమిత్ షా, అట్లాగే మన దేశానికి భవిష్యత్తు యోగి. అంటే ప్రధానమంత్రి మోదీ తర్వాత ప్రధానమంత్రి ఎవరంటే యోగి అని చెప్తారు. అటువంటి యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇక్కడ రాబోతున్నాడు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ, ఇప్పటికే నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ లాంటి ఎంఐఎంలు రంగప్రవేశం చేశారు. ముఖ్యంగా 25, 26, 27 ప్రధానమంత్రి మోదీ యొక్క పర్యటనతో సీను మారిపోతూ ఉంది. ఏ కేటగిరీలో ఉన్న 50 ఇంకా సంఖ్య పెరిగినా ఆశ్చర్యం లేదు. రోజువారీగా బీజేపీ గ్రాఫ్ పెంచుకుంటూ ఉంటే మిగతా రాజకీయ పార్టీలు నిరుద్యోగ యువత దెబ్బకు, వాళ్ళ యొక్క ఆగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకి వాళ్ళ గ్రాఫ్ తగ్గుతూ ఉంది. కొల్లాపూర్లో బర్రెలక్క ప్రచారం కేవలం కొల్లాపూర్లోనే కాదు, రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలను ప్రభావితం చేసి నిరుద్యోగ యువత 40 లక్షల మంది, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కలిస్తే 1 కోటి మంది అవుతారు. ఆ దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ కుదేలవుతూ ఉంది. మేడిగడ్డ ఎలా కుంగిపోయిందో బీఆర్ఎస్ పార్టీ కూడా కుంగిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినా తెలుగు ప్రజల యొక్క మనస్తత్వం, వాళ్ళు గత 60 సంవత్సరాల చరిత్ర చూస్తే తెలుగు ప్రజలు 2 సార్లు దాటి 3వసారి ఏ రాజకీయ పార్టీకి అవకాశం ఇవ్వలా. అది తెలుగుదేశం అయినా కాంగ్రెస్ అయినా 2 టర్ములు ఇచ్చారు, 10 ఏళ్ళు ఓకే పరిపాలించు అన్నారు. 3వసారి వచ్చేసరికి వద్దు, మీ పాలన వద్దన్నారు. కనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్కి 10 ఏళ్ళు అయిపోయింది. హ్యాట్రిక్ అనేది మన చరిత్రలో లేదు. మన తెలుగు ప్రజల సెంటిమెంటు తిరస్కరణే, ఓటమే. ఇక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వీళ్ళేందన్నా మనల్ని పరిపాలించారు, 55 ఏళ్ళు పరిపాలించారు, 11 సార్లు పరిపాలించారు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. 2004 నుంచి 14 వరకు అవకాశం ఇస్తే కోణాలు, స్కీముల పార్టీ కాదు, స్కాముల పార్టీ, కరెంటు కోతలు,
ఇక రైతుల ఆత్మహత్యలు, ఇక అస్తవ్యస్త పాలన. అందువల్ల మనం కాంగ్రెస్ పాలన ఏంటో మనకు తెలుసు, మన బతుకులు మారవు. అందువల్ల ఒక్కసారి ఈ బీజేపీ కమలానికి అవకాశం ఇద్దాం. 11 సార్లు కాంగ్రెస్కి ఇచ్చాం, 2 సార్లు బీఆర్ఎస్ టీఆర్ఎస్కి ఇచ్చాం. ఒక్కసారి డబుల్ ఇంజిన్ అంటున్నారే, ఒక్కసారి కమలానికి అవకాశం ఇద్దాం, చూద్దామని చెప్పి చాలామంది బీజేపీ పార్టీకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఉంది. అయినా తెలంగాణ ఓటర్ల యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయంటే, కాంగ్రెస్ పార్టీ సీట్లు అమ్ముకున్నారు. సీట్లు అమ్ముకున్న తర్వాత మనం గెలిపించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉంటాడని నమ్మకం, గ్యారంటీ ఏమైనా ఉందా? 2018లో 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని గెలిపిస్తే 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువులా అమ్ముడుపోయారే. రేపు గెలిచిన తర్వాత ఉంటారనే నమ్మకం లేదు. ఆలి లేదు, సూలి లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టు అసలు ఎన్నికే జరగలేదు. ఇప్పటి నుంచే కొంతమంది నాయకులు వాళ్ళ నియోజకవర్గాల్లో నేనే ముఖ్యమంత్రి అని ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ముఖ్యమంత్రి అవుతారు. బీఆర్ఎస్ అయితే 1% ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కేసీఆర్ యొక్క కుమారుడు యువరాజు. అదే బీజేపీ గెలిస్తే ఇప్పటి వరకు మనం పల్లకీలు మోసాం. ఈ రోజున మోదీ గారు, ఆయన కూడా బీసీ సామాజిక వర్గానికి చెంది, గానుగా బీసీ సామాజిక వర్గానికి చెంది రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకుంటూ ఛాయ్ అని అమ్ముకుంటూ ఈ రోజున ప్రధానమంత్రి హోదాకి ఎదిగాడు. అందువల్ల బీసీ ముఖ్యమంత్రి కావాలంటే, ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రి కావాలంటే మనమందరం కమలం పార్టీకి వెయ్యాలని బడుగుల్లో ఒక ఆలోచన వచ్చింది. జాగృతమయ్యారు. నిశ్శబ్ద విప్లవం ముందుకు సాగుతోంది. ఇప్పుడు జరుగుతున్న పెరుగుదల, ఈ పరిణామాలు, బీసీ ముఖ్యమంత్రి, మాదిగల రిజర్వేషను, ఎస్సీ వర్గీకరణ, ఇలాంటి అంశాలు, జనసేన, చంద్రబాబు నాయుడు సీమాంధ్రులకు, తెలుగుదేశం శ్రేణులకు ఆయన ఇచ్చిన ఆదేశాలు, ఇవన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ 65 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీతో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఈటెల రాజేందర్ ముఖ్యమంత్రిగా, అలాగే మందకృష్ణ మాదిగ ఉప ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించబోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ 50 మరో 15 నియోజకవర్గాల సంఖ్య పెంచుకోవటానికి కేవలం వారం రోజుల సమయం ఉన్నది. మోదీ రాక బీజేపీ ఈ యొక్క సీను, వాళ్ళ యొక్క అభ్యర్థుల యొక్క భవితవ్యాన్ని మార్చబోతుందని విశ్లేషకులు బలంగా విశ్వసిస్తున్నారు.